సార్ గతంలో ఎస్సీసీఎల్ గుంటూరు జిల్లా ఎస్సీసీఎల్ మాజీ అధ్యక్షులుగా చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 8 నెలలుగా గడిచిన 8 నెలలుగా పరిపాలనా తీరు ఎలా ఉందంటారు? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి నాకు పర్సంటేజ్ ఓటింగ్ ఉంది కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడగడాన్ని ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం ఇచ్చాం, మేము సంక్షేమం ఇచ్చామని చెప్తున్నాడు. ఈ రాష్ట్రానికి అతను గడిచిన 5 సంవత్సరాల్లో 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వివిధ ప్రభుత్వ స్థలాలు కానీ ప్రభుత్వాలకు చెందిన ఆస్తులు కానీ తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బుల్ని సంక్షేమం కేసు అని చెప్తున్నాడు. అది నిజమైన సంక్షేమం కాదు. రాష్ట్ర ఆదాయంలో కొంత భాగాన్ని ప్రజా సంక్షేమ ఖర్చు పెట్టాలి తప్పితే వచ్చిన ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టి ఆ డబ్బుతో వేయటం అనేది నీ ఘనత కాదు. రెండో విషయం, ప్రతిపక్షం సంబంధించిన విషయం, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ఆ రాష్ట్ర అసెంబ్లీ సీట్లు కానీ పార్లమెంటు సీట్లలో కానీ 10% అనేది ఉంటేనే ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది. 10th క్లాస్ కూడా పాస్ అవ్వని జగన్మోహన్ రెడ్డి ఈ చిన్న విషయం కూడా తెలియకుండా నాకు ప్రతిపక్షం ఇవ్వాలని చిన్నపిల్లాడు మారాం చేసినట్టు మారాం చేయటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా రావాలంటే 18 సీట్లు రావాలి. అదేవిధంగా పార్లమెంటులో చూసుకుంటే గత రెండు సార్లు కూడా పార్లమెంట్లో ప్రతిపక్షం లేదు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒకసారి 57 సీట్లు, ఒకసారి 80 సీట్లు వచ్చినాయి కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా దాని కాంగ్రెస్ పార్టీని కేంద్ర గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఇప్పుడు 100 సీట్లు దాటినాయి కాబట్టి కేంద్రంలో కూడా కాంగ్రెస్కి ప్రధాన ప్రతిపక్షం వచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి చిన్న విషయం కూడా తెలియకుండా నేను సభకు రానని మారాన్ చేయటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ప్లస్ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఇచ్చినా ఇపోయినా కూడా నువ్వు ప్రజా సమస్యల మీద ప్రతిపక్షం తరపున పోరాడింది పోయి 60 రోజులు అసెంబ్లీకి గైర్హాజరైతే సభ్యత్వం కోల్పోతామనే ఒక కారణంతో నేను గవర్నర్ ప్రసంగాన్నే బాయ్కాట్ చేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఎంత నీచమైన ప్రతిపక్ష నాయకుడిని ఇంతవరకు మేము చూసి ఉన్నాం. కానీ అంటే పదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు కానివ్వండి లేదా తర్వాత కానీ మీరు చెప్పినట్టుగానే నేనేదో బటన్ నొక్కాను, సంక్షేమం ఇచ్చాను, నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పి మాట్లాడటమే తప్ప నిజంగా ఎస్సీ సోదరులకి గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగింది ఏంటి సార్? అసలు ముందుగా అందరికీ ఈ సంక్షేమము ఎస్సీలకి సంబంధించి సంక్షేమం అనాలిస్తే ఎస్సీలకి కొంత గ్రాంట్ కట్టేస్తారు. ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు కానీ ఆ రాష్ట్రం బడ్జెట్లో ఎస్సీలకి కొంత కేటాయింపులు జరుగుతాయి, ప్రత్యేక నిధులు కేటాయించడం జరుగుతాయి. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు 4 టర్ములు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లానం ద్వారా గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ఎస్సీలకు సంబంధించి రోడ్లు వేయటం కానీ వాళ్ళకి కళ్యాణ మండపాలు కట్టించడం కానీ అదేవిధంగా ఎస్సీలకు సంబంధించిన పథకాలని సప్లా నిధుల ద్వారా మళ్లించకుండా ఈ రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధికి నిజంగా పాటుపడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంబేద్కర్ విదేశీ విద్య కానీ తర్వాత ఐఏఎస్ ఐపీఎస్లకి స్టడీ సర్కిల్ను పెట్టి దీంట్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి ఢిల్లీలో 2 లక్షల రూపాయలు కట్టి ఈ ఎస్సీ విద్యార్థులకి ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా ఆ రోజు అందించడం ఈ కోచింగ్ ఇచ్చడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన నిధులన్నీ కూడా దారి మళ్లించి సప్లా నిధులు మొత్తం కూడా ఈ సంక్షేమం అని చెప్పి సంక్షేమాన్ని కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కార్పొరేట్ కూడా పూర్తిగా నిర్విరామం చేసి ఎస్సీ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక విద్యార్థికి కూడా విదేశీ విద్యకు పంపించడం కానీ అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం కానీ చేయలేదు. సో చివరిగా కిరణ్ గారు గత 5 ఏళ్ల పరిపాలన చూశారు. ఒక్క ఛాన్స్ అంటే 151 సీట్లు ఇచ్చి గెలిపించుకున్న ప్రజలు గత 5 ఏళ్లలో అమరావతి కానివ్వండి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన విధ్వంసం చూశారు. రోడ్లు కానీ అభివృద్ధి కానీ పరిశ్రమలు కానీ ఏమీ లేకపోవడాన్ని అంటే వాళ్ళందరూ ఆలోచించే 11 సీట్లు ఇచ్చారు అనేది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోగలుగుతారంటారా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేనేదో వచ్చేస్తాను మిమ్మల్ని అందరినీ బట్టలు తీసి నిలబెడతానని అధికారులకు వార్నింగ్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి? ముందుగా అమరావతి గురించి మాట్లాడుకుంటే
భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో కూడా ఆ రాష్ట్ర రాజధాని ఏంటి ఏదంటే ఎవరైనా చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 3 రాజధానులు ఒక డ్రామా వేసి ఒకసారి పరిపాలన రాజధాని అంటాడు, ఒక శాసనసభ రాజధాని అంటాడు. ఈ విధంగా జనాలను కన్విన్స్ చేసి గూగుల్లో కొట్టినా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే తెలియదు అనే సమాధానం చెప్పే స్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన గత ఒక జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైంది. రాజధాని ఉంటేనే ఈ రాష్ట్రంలో ఏదైనా నిధులు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యార్థులకి కానీ అదేవిధంగా మన ఇంజనీరింగ్ పట్టభద్రులు కానీ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే తప్పకుండా మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. అదేవిధంగా గన్నవరం ప్రాంతంలో ఈ రాష్ట్రంలో గన్నవరం ప్రాంతంలో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టడం, అదేవిధంగా వైజాగ్లో కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాడు. స్టార్టప్ కంపెనీస్ చాలా వరకు తీసుకొచ్చి అక్కడ ఒక ఐటీ హబ్ నిర్మించాలనే ప్రతిపాదన కూడా చేశారు గతంలో. మంగళగిరిలో చేయడమే కాకుండా మంగళగిరిలో రాష్ట్రంలోనే మన భారతదేశంలో పేరెన్నికైన అమృత యూనివర్సిటీ కానీ విట్ కానీ ఇలాంటి పేరెన్నికైన యూనివర్సిటీలని అమరావతి తీసుకొచ్చే ఘనత కూడా చంద్రబాబు నాయుడుకి దక్కింది. చివరిగా కిరణ్ గారు, ప్రజలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మే అదేలో ఇదిలో ఉన్నారంటారా? ఎట్టి పరిస్థితులు లేరు. ఎందుకంటే ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం, రాజధాని మొత్తాన్ని కూడా కొల్లగొట్టి దున్నిచ్చి బీడు భూములుగా తయారు చేసిన ఘనత ఒక మన జగన్మోహన్ రెడ్డికి దక్కింది. అదేవిధంగా నీకు రాజధాని లేకపోతే ఈ ప్రాంతంలో యువత కానీ అందరూ కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు అమరావతి రాజధానిని పట్టుకుని వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం జరుగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో నెక్స్ట్ కూడా అత్యధిక మేటి గెలిపించే అవకాశం ప్రజలు ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి దీవించాలని కోరుకుంటున్నాం.